హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక సీత సుమతిని పూజ రూమ్ లో ఏంటమ్మా పొద్దున సాయంత్రం నాతో ప్రతిరోజు దీపం పెట్టిస్తున్నావు, ఇప్పుడైనా చెప్పు, నాకు ఏమైనా ప్రమాదం ఉందా అని సీత అడుగుతూ ఉండగా అంతలో అక్కడికి మహాలక్ష్మి వచ్చి చాట్ నుంచి వింటూ ఉంటుంది. చెప్పింది చెయ్యి అని సుమతి చెప్పడంతో ఇక వెంటనే సీత దీపం వెలిగించి దండం పెట్టుకుంటుంది. ఇక తర్వాత సుమతి గుళ్ళో పంతులకి ఫోన్ చేసి, నమస్కారం పంతులు గారు, సీత తులసికోట దగ్గర వెలిగించిన అఖండ దీపం ఆరిపోయినప్పటి నుంచి నాకు చాలా ఆందోళనగా ఉంది. ఆరిపోయిన ఆ దీపాన్ని సీతకు తెలియకుండా వెలిగించాను, కానీ సీత ఈ ఇంటికి దూరం అవుతున్నట్టుగా రోజు రాత్రి పీడకలలు వస్తున్నాయి అని సుమతి పూజారితో చెప్తూ ఉండగా ఇక మహాలక్ష్మి ఆ మాట విని షాక్ అవుతూ ఉంటుంది. ఇక పంతులు మాత్రం ఆ దేవుడి మీదే భారం వేయండి అని ధైర్యం చెప్పడంతో సరే పంతులు గారు అని చెప్పేసి సుమతి ఫోన్ పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళగానే మహాలక్ష్మి సీత వెలిగించిన దీపం దగ్గరకు వచ్చి, నీ మేనకోడల కాపురం కోసం ఏం ప్లాన్ చేసావు సుమతి? సీత ఈ ఇంటికి దూరం అవుతుందన్న నీ పీడకలను నేను నిజం చేయబోతున్నాను అని అనుకుంటూ ఇక వెంటనే మహాలక్ష్మి సీత వెలిగించిన దీపాన్ని ఆర్పేసి చాలా సంతోషపడుతూ ఉంటుంది.